నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే మోకాళ్ళ నొప్పులు అనేది చాలా మందికి ఈవెన్ పెద్ద ఏజ్ నుంచి వెళ్ళి మిడిల్ ఏజ్ వరకు కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అంటే ఆ మోకాళ్ళ నొప్పులని సర్జరీ లేకుండా పిఆర్పి ద్వారా సో ఎలా నయం చేయొచ్చు అని మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ సుధాకర్ గారు మనతో పాటు అయితే ఉన్నారు. మాట్లాడదాం, మరిన్ని విషయాలను సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో ఈవెన్ అంటే మనకు చూసాం పెద్దవాళ్ళ నుంచి వెళ్ళి పక్కన పెడితే ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా ఇలా ఈ సమస్య అనేది ఉందన్నమాట. అసలు ఏంటి సార్ ప్రధాన కారణం మోకాళ్ళ నొప్పులు? ఇప్పుడు మనం మోకాళ్ళు చూసుకున్నట్టయితే బోన్సే కాకుండా సాఫ్ట్ టిష్యూస్ చాలా ఉంటాయండి. అంటే కార్టిలేజ్, లిగమెంట్స్, టెండాన్స్ అని చాలా ఉంటాయి. సో ఏ రీజన్ చేతైనా, ఏ కారణం చేతైనా ఎప్పుడైతే ఇవి పాక్షికంగా దెబ్బతింటాయో, అంటే పార్షియల్ డ్యామేజెస్ ఆర్ అరిగినప్పుడు కానీ ఇలా నొప్పులు రావడం మొదలుపెడుతుంది. సో చిన్న వయసులో చూసినట్టయితే, యంగ్ ఏజ్లో చూసినట్టయితే, అంటే 20 to 30 years ఆర్ 30-35 వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ అంటాం. అంటే స్పోర్ట్స్ అలవాటు లేకుండా సడన్గా ఆడినప్పుడు ట్విస్ట్ అవడం కానీ, అలవాటు లేకుండా సడన్లో ఏదైనా జంప్ చేసిన, గేమ్స్ ఆడినప్పుడు ఆ టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ పాక్షికంగా దెబ్బతింటే అవి కంటిన్యూస్గా పెయిన్ కాజ్ చేస్తుంటాయి. కానీ జనరల్గా 35-40 years తర్వాత అరగడం అనేది ఇట్స్ ఎ కామన్ డీజనరేషన్. సో ఎప్పుడైతే కార్టిలేజ్ డీజనరేట్ అవుతుందో అప్పుడు ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెడుతుంది. సో అంటే ఇప్పటికీ మనకున్న జనరేషన్స్లో ప్రతి ఒక్కరికి అంటే ఈవెన్ ఇంత మునుపు అయితే తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అంటే పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే 35 to 40 years ఆ ఏజ్ వాళ్ళకు కూడా ఇది సమస్య అనేది ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 10-15 years నుంచి వెళ్ళి ఎక్కువగా ఉంటుంది. అసలు రీజన్ ఏమైంది సార్? మనం తీసుకునే ఫుడ్ అంటే మెయిన్గా ఏంటంటే, అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు మనకి ఎప్పుడైతే ఈ తొడబోన్కి కాలికి బోన్ మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అంటే జనరల్గా ఒబేసిటీ ఈజ్ కామన్. అంటే ఈ మధ్యకాలంలో మనం ఒబేసిటీ బాగా ఎక్కువ చూస్తున్నాము. సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఒబేసిటీ. ఈ ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అప్పుడు ఏమవుతుంది, మన బాడీ వెయిట్ అంతా ఈ నీ జాయింట్స్ మీద వస్తుంది. నీ జాయింట్స్ ఆర్ వెయిట్ బేరింగ్ జాయింట్స్. సో ఎప్పుడైతే ఈ వెయిట్ అంతా నీ జాయింట్స్ మీద పడుతుందో, ఈ కార్టిలేజ్ మృదులా ఫాస్ట్గా అరిగిపోవడం వల్ల, ఏజింగ్ జల్దీ రావడం వల్ల, ఈ థిక్నెస్ తగ్గడం వల్ల మనకి ఇలా నొప్పులు రావడం మొదలు పెడుతుంది. సో ఈ జనరేషన్లో ఒకటి ఫుడ్ హ్యాబిట్స్, అంటే ప్రాపర్ డైట్ లేకుండా, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల, మజిల్ మాస్ సరిగ్గా లేకుండా, మజిల్ స్ట్రెంత్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో దీనికి అంటే బేసిక్గా చాలామంది ఏంటంటే సర్జరీస్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే మెడిసిన్ వాడుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే పిఆర్పి అనేది కొత్తగా వచ్చింది. అంటే ఏంటంటే రీసెంట్గా టైంలో అంటే మనది చాలా మందికి తెలియదు కూడా. బట్ అది పెయిన్ లేకుండా చాలా మందికి అంటే ఒక అపోహ కూడా ఉంటుంది, సర్జరీస్ చేయడం వల్ల చేసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది. బట్ పెద్ద ఏజ్ వాళ్ళకు అది వర్కౌట్ అవ్వదు. ఈవెన్ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్స్ కానీ, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ బట్టి కానీ వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండొచ్చు అనుకోవచ్చు సార్? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, మా ఎపియాన్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంటే మనం ఎప్పుడైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్టిలేజ్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ అనేది అరుగుతుందో అనుకోండి, అప్పుడు ఈ బోన్స్ మధ్య ఫ్రిక్షన్ రావడం మొదలు పెడుతుంది. అంటే ఎప్పుడు అందరూ అంటారు మోకాళ్ళు అరిగింది, మోకాళ్ళు అరిగింది అంటారు. మోకాళ్ళు అరగటం అంటే ఏంటి? ఈ కార్టిలేజ్ అరగటం. ఈ కార్టిలేజ్ అరిగినప్పుడు ఏమవుతుంది, ఫ్రిక్షన్ వల్ల ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ డెవలప్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేటరీ ఫ్లూయిడ్ డెవలప్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కండరాలు, మజిల్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతుంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఈ మోకాలికి సపోర్ట్ సిస్టమ్ తగ్గుతుంది. సో ఒక చిన్న కార్టిలేజ్ అరగటం వల్ల వచ్చే ఈ ఇష్యూ, దిస్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్. దీన్ని జబ్బు అనకూడదు మనం. సో మేమేమంటామంటే, ఇలాంటి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్కు పెద్ద డిస్ట్రక్టివ్ సర్జరీస్ అవసరమే లేదు. మనం ఏం చేయాలి, ఇప్పుడు డీజనరేట్ అయిన కార్టిలేజ్ని రీగ్రో చేసుకొని ఈ చుట్టుపక్కల డ్యామేజ్ ఉన్న టిష్యూని అన్నిటిని స్ట్రెంగ్తన్ చేసుకోమని చెప్తున్నాము. అవన్నీ ఎలా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా, చిన్న చిన్న ఇంజెక్షన్స్ తోటి, అంటే ఎప్పుడైతే మన అందరికి లోపల బ్లడ్ లోపల చూసుకున్నట్టయితే ప్లాస్మా ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ గుణం ఏంటి, ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఆ టిష్యూ దగ్గర గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి ఆ టిష్యూని రీజనరేట్ చేస్తాయి. సో మేమేమంటామంటే, ఈ చిన్న డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేసుకొని పక్కనున్న మజిల్స్ అన్నిటిని స్ట్రెంగ్తన్ చేసుకొని ఈ సపోర్ట్ సిస్టమ్ మంచిగా చేసుకుంటే ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకు ఉన్న పెద్దవాళ్ళ పక్కన పెడితే
యూత్ కూడా అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమంది యువకులకు కూడా ఇలాంటి సమస్య ఎక్కువైపోతుంది. ఈవెన్ వాళ్ళు అంటే స్పోర్ట్స్ ఆడే టైంలో కానీ లేకపోతే రన్నింగ్ చేసే టైంలో ఏవైనా ఎక్కువ నడవలేకపోవడం ఇది కూడా ఆ యువకుల్లో కూడా ఉంటుంది. ఏంటి సార్ అసలు రీజన్? అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏమైతాయంటే ఈ టెండాన్స్ లిగమెంట్స్ పాక్షికంగా దెబ్బతిన్నాయి అనుకోండి, అవి కాన్స్టెంట్ గా పెయిన్ జనరేషన్. అంటే మనకి లిగమెంట్స్ ఉంటాయి కొన్ని, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్, కొలాటరల్ లిగమెంట్స్, ఇవన్నీ ఏంటి సపోర్ట్ సిస్టమ్స్. దే ఆర్ ఆల్ నీ జాయింట్ సపోర్ట్ సిస్టమ్స్. సో ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు ఏమైతుంటది, కాన్స్టెంట్ గా పెయిన్ జనరేట్ చేస్తుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము, ఇలాంటి వాళ్ళకి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ చాలా కాలం వాడేవాళ్ళు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తుంటాయి. రెండోది మనం ఏం చెప్పేవాళ్ళం, సర్జరీ అనేవాళ్ళం. ఏవైతే పాక్షికంగా దెబ్బతినేవో దానికి మేజర్ సర్జరీ చేసి వాటి అన్నిటిని స్టిచ్ చేయడం అవన్నీ చేసేవాళ్ళు. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే అంత పెద్ద సర్జరీస్ అవసరం లేదు. అండ్ టాబ్లెట్స్ చాలా కాలం పాటు వాడి అనవసరంగా కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, మన అదేంటి గ్యాస్ట్రైటిస్ అవన్నీ తెప్పించుకోకుండా సింపుల్ ఇంజెక్షన్ ప్లాస్మా థెరపీ ద్వారా, అంటే ప్లాస్మా తీసుకొని బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాను ఎక్కడైతే లిగమెంట్ డ్యామేజ్ అయిందో, ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ అయిందో ఆ టిష్యూ దగ్గర డిపాజిట్ చేయడం వల్ల ఆ టిష్యూ రీజనరేట్ అవుతుంది. ఆ రీజనరేట్ అయిన టిష్యూని ఎలా రీబిల్డ్ చేసుకోవాలి, దానికి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, దానికి ఏం ఎక్సర్సైజెస్ చేయాలి, అవన్నీ మేము చెప్తాము. అలా ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఈ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడమే కాకుండా వాటిని స్ట్రెంగ్తన్ చేసుకోవడం మా దగ్గర చెప్తామండి. అందుకోసం అని చెప్పి ఇలాంటి ట్రీట్మెంట్ మా దగ్గర బాగా సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ పిఆర్పి అంటే చాలా మందికి ఏంటంటే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం తక్కువ తెలుసు, అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలిసింది. సో ఈ పిఆర్పిని అంటే ఎలా ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్కి దీన్ని ఎలా ఇంటిమేట్ చేస్తారు అంటే ఐ మీన్ ఎలా అంటే కొంతమందికి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తారని విన్నాం మేము. సో ఎలా చేస్తారు అసలు? అదే యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది, పిఆర్పి ప్లాస్మా థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏంటంటే అండి, ప్రతి ఒక్కరి బ్లడ్ లోపల మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, వైట్ బ్లడ్ సెల్స్ ఫర్ ఇన్ఫెక్షన్. సో ఈ ప్లేట్లెట్స్ గుణం ఏంటి, ఎక్కడ డ్యామేజ్ అయిన టిష్యూ అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసి దాన్ని గ్రోత్కి హెల్ప్ చేస్తుంటాయి. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ప్రాపర్ కాన్సన్ట్రేట్లో తీసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ డ్యామేజ్ అయిన టిష్యూ, అంటే మేము ఈ కార్టిలేజ్ లిగమెంట్స్ ఏనే కాదండి, మన ఫ్రోజన్ షోల్డర్స్ ఉంటాయి, అంటే షోల్డర్స్ రొటేటర్ కఫ్ డ్యామేజ్ కానీ, ప్లాంటార్ ఫేషియటిస్ కానీ, ఎక్కడైనా ఏ మజిల్ అయినా పాక్షికంగా దెబ్బతిన్నప్పుడు దాన్ని ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకొని ఆ పేషెంట్ బ్లడ్ తీసి దాన్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసి ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని ఇమేజ్ గైడెన్స్ తోటి ఎక్కడైతే టిష్యూ డ్యామేజ్ ఉందో అక్కడ డిపాజిట్ చేయడం. ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అక్కడ డిపాజిట్ చేసినప్పుడు హై కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినప్పుడు అక్కడ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతుంది. సో అది సింపుల్ టెక్నిక్ అండి. అంటే పేషెంట్ ఓన్ బ్లడ్ తీసి ప్రాసెస్ చేసి ఇమేజ్ గైడెన్స్ తోటి దాన్ని అక్కడ డిపాజిట్ చేస్తాం. అలా చేయడం వల్ల ఆ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అంటే ఇవి సర్జరీ కంటే చాలా మంచి పరిణామం. సర్జరీ కంపేర్ చేసుకుంటే చాలా అండి. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ తీసుకుంటాం అనుకోండి, ఒక పెద్ద డిస్ట్రక్టివ్ సర్జరీ ఒక 20% అంటే 80% సక్సెస్ఫుల్ బాగానే ఉన్నా ఒక 20% బ్లీడింగ్ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఐసీయూ స్టేజ్ ఉండడము, ప్లస్ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఇలాంటి, అంటే పేషెంట్స్ పెద్ద ఏజ్ వాళ్ళకి ఏంటంటే మల్టిపుల్ కోమార్బిడ్స్ ఉంటాయి, అంటే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఏమిటంటే ఇలాంటి మేజర్ సర్జరీస్ అప్పుడు హార్ట్ అటాక్స్ రావడము అలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా పేషెంట్ ఓన్ బ్లడ్ తీసుకొని చేస్తాం. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ప్రొసీజర్స్లో ఇవన్నీ డే కేర్ ప్రొసీజర్స్, అంటే పొద్దున్నొచ్చి ఓ 2 గంటల్లో చేయించుకొని వెళ్ళిపోవడం. ఎవరు సపోర్ట్ సిస్టమ్ ఉండదు. అంటే ఇప్పుడు సర్జరీ చేసుకున్నాం అనుకోండి, హాస్పిటల్లో ఎవరు ఉంటారు మాతో పాటు, తర్వాత నెక్స్ట్ డే నుంచి వాష్రూమ్ వెళ్ళాలన్నా సపోర్ట్ కావాలి, నా అగ్రెసివ్ ఫిజియోథెరపీ అంటారు, అవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే సర్జరీ ఒకటే కాదు, పోస్ట్ సర్జరీ రికవరీ ఫేజ్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి. అన్ని రోజులు ఎవరో ఒక లీవ్ పెట్టి ఉండాలి. ఇప్పుడు పిల్లలు లీవ్ పెట్టి ఉంటారా, ఎవరు నాతో పాటు ఉంటారు, ఆ సమస్యలు చాలా ఉంటాయి. అవన్నీ సమస్యలు ఏం లేకుండా ఇది సింపుల్గా నడుచుకుంటూ వచ్చి చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్. ఓకే సార్, ఇపియాన్ సెంటర్లలో మేము చూసింది ఏంటంటే చాలామంది
ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే అసలు ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుంది ట్రీట్మెంట్, రెగ్యులర్గా చెకప్స్కి ఏంటి అనేది డౌట్ చాలా మందికి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఎన్ని రోజులు చేయించుకోవాలి, బట్ ఎన్ని విడతల వారీగా చేయించుకోవాలనుకోవచ్చు? అదే చాలా మందికి మెయిన్ అపోహ ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్ ఎంతకాలం పనిచేస్తుంది, వయసు పైబడ్డ వాళ్ళు చేసుకోవచ్చా అని. మేము చెప్పేది ఏంటంటే పిఆర్పి ట్రీట్మెంట్ ఏ వయసు వారికైనా పనిచేస్తుందండి. అంటే 60, 70, 80 ఏళ్ళ వాళ్ళకైనా పనిచేస్తుంది. ఎలాంటి ఇష్యూస్ అంటే బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. రెండోది దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి, అదే మేము ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ ఎక్కడ డ్యామేజ్ ఉంది, ఎంత డ్యామేజ్ ఉంది క్వాంటిఫై చేయాలి. క్వాంటిఫై చేసినప్పుడు ఆ పిఆర్పి ప్రిపరేషన్ కిట్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే మా దగ్గర ఏపీఎన్లో టెంపరేచర్ కంట్రోల్డ్ పిఆర్పి కిట్స్, అంటే ప్రాపర్గా క్వాంటిఫికేషన్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తాం. సో అందుకోసం అని చెప్పి ఆ గ్రోత్ ప్రాపర్గా వస్తుంది. అవన్నీ కూడా మేము ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు స్కాన్ చేసి ఎంత గ్రోత్ వచ్చింది కూడా వాళ్ళకి చెప్తాము. సో అలా మంచిగా గ్రోత్ వచ్చిన టిష్యూని మెయింటైన్ చేసుకోవడానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్, ఇంతకుముందు చెప్పినట్టు ఆ చుట్టుపక్కల ఉన్న సపోర్ట్ సిస్టమ్ని హెల్ప్ చేసేయాలి. దానికి తగ్గ ఎక్సర్సైజ్ చెప్తాము, దానికి తగ్గ ఫాలోఅప్ ఉంటుంది మా దగ్గర. తర్వాత కొంతమందికి అవసరమైతే మూమెంట్స్, రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేయడానికి స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటాయి. సిపిఎం మెషిన్స్, మయోఫేషియల్ మెషిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా యూజ్ చేసి ఒక ప్రాపర్గా చేసిన వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాన్ని వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, ఒక లాంగ్విటీ చాలా బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్స్ అనుకోండి, మనం ఎనీవేర్ బిట్వీన్ 5 to 8 years ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు కరెక్ట్గా చేస్తే. 5 to 8 years ఈజీగా 8 years మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మా ట్రీట్మెంట్లో ఒక 8 to 10 years తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ చేసుకోవచ్చు. లైఫ్లో ఈ ప్లాస్మా థెరపీ ఎన్నిసార్లు చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పేషెంట్ ఓన్ బ్లడ్ కాబట్టి. వెన్ వీఆర్ యూజింగ్ పేషెంట్ ఓన్ బ్లడ్, అందులో ఛాన్సెస్ ఆఫ్ రియాక్షన్స్, ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉండదు. సో ఎన్నిసార్లు చేసుకున్నా సమస్య ఉండదు. సో 5 to 8 years తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ప్రాబ్లం వస్తే మళ్ళీ కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకుంటున్నా సార్. ఇప్పుడు బేసిక్గా చాలా మంది ఏంటంటే డౌట్ ఉంటుంది కొంతమందికి, ఎలా అంటే ఇలాంటి మన బ్లడ్ తీసి మనకి ఇంజెక్షన్ వేస్తారు కదా, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, దానికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అదే మేము అదే చెప్పేది. ఫస్ట్ థింగ్, మేము అన్ని ఆపరేషన్ థియేటర్లో ఎసెప్టిక్ ప్రికాషన్స్, అంటే ఇది బయట ఎక్కడ పడితే అక్కడ ఓపీ రూమ్స్లో కానీ క్యాజువాలిటీ రూమ్స్లో చేయము. డైరెక్ట్ పేషెంట్ని ఒక క్లియర్ ఎసెప్టిక్ ఆపరేషన్ థియేటర్లో చేస్తాము. తర్వాత ప్రాసెసింగ్ అంతా కూడా చాలా స్టెరైల్ ఎన్విరాన్మెంట్లో చేస్తాము. చేసి పేషెంట్ ఓన్ బ్లడ్ తీసి పేషెంట్కే ఇస్తాం కాబట్టి రియాక్షన్స్ వచ్చే తావులేదు, ఇన్ఫెక్షన్స్ వచ్చే తావులేదు. ప్లస్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకున్న ఇమీడియట్లీ పేషెంట్ తన పనులు తాను చేసుకోవడంలో ప్రాబ్లమే ఉండదు. అంటే సింపుల్ పనులు, అంటే లేచి వాష్రూమ్ పోవడం కానీ, కిచెన్ నుంచి లంచ్ పోవడం కానీ, ఒక 5 to 10 minutes వాకింగ్ చేసుకోవడంలో అసలు ఇబ్బందే ఉండదు. సో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అదే అనమాట. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల బెడ్ రెస్ట్, హాస్పిటలైజేషన్ అవన్నీ ఏముండదు. హాయిగా తన పనులు తను చేసుకుంటూ పోవచ్చు. అండ్ ఆ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతున్నప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా వాటిని స్ట్రెంథెన్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని లాంగ్విటీ చాలా ఉంటుంది. అంటే ఎక్కువ కాలం పాటు దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ సర్జరీ, అంటే సర్జరీ లేకుండా మన సెల్ఫ్గా మన బ్లడ్ అది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. సో ఫుడ్స్ అంటే ఏమంటారు, కొంచెం ఏంటంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు ఫుడ్ తినే విషయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనుకోవచ్చు? అదే ఇంతకుముందు మేము చెప్పినట్టు మా దగ్గర ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుందండి. ఒక సర్టిఫైడ్ డైటీషియన్ మా దగ్గర ఉంటారు. వాళ్ళు పేషెంట్తో పాటు కూర్చొని ఒక 1/2 hour స్పెండ్ చేస్తారు. పేషెంట్ అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకున్నాక వాళ్ళకి ఏమి అయితే బెటర్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, వెజిటేరియన్స్కి ఏం డైట్ తోటి మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి ఏం డైట్ తీసుకోవాలి. ప్లస్ ఒక్కొక్కరు కొన్ని రీజన్స్ నుంచి వస్తారు. నార్త్ నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి, సౌత్ నుంచి వచ్చే వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. సో వాళ్ళకి తగ్గట్టుగా ఒక ప్రాపర్ డైట్ ప్లాన్ చేసి చెప్తారండి మా డైటీషియన్. చెప్పడమే కాకుండా వాళ్ళతో టచ్లో ఉంటారు. అంటే దట్స్ వాట్ మా దగ్గర ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. జస్ట్ బ్లైండ్గా పిఆర్పి ఇచ్చి పంపించము. పిఆర్పి ఇమేజ్ గైడెన్స్ తోటి ఇస్తాము. దానికి తగ్గ ఎక్సర్సైజ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఏముంటాయో చెప్తాము. దానికి తగ్గ ఫుడ్స్ ఏం తీసుకోవాలో కూడా చెప్తాము. ఆ విధంగా అన్ని విధాలుగా చేసి ఒక లాంగ్విటీ, అంటే పెయిన్ తగ్గించడమే కాకుండా స్ట్రెంథెన్ చేసి లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ ఇస్తుంటామండి. ఓకే.
సార్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లలో కొంతమంది ఏంటంటే ఈ సర్జరీస్ లేకుండా ఈ పిఆర్పి రాకముందు అంటే ఇలాంటి సిస్టమ్ రాకముందు ఆయుర్వేదిక్ అలా కూడా వాడేవాళ్ళు. బట్ అవి కొంతమందికి పడుతూ ఉంటాయి, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంటాయి. సో దీనికి దానికి చేంజెస్ అంటే ఏం చెప్తారు సార్? అదే అండి, ఇప్పుడు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో కూడా ఎలా ఉంటాయండి, మోస్ట్ ఆఫ్ ది ఒక 80-90% బాగున్నా 80% బాగున్నా ఒక 20%కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే లివర్ దెబ్బతింటాం కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్, స్కిన్ మీద ర్యాష్లు రావడం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ రావడము. ఎస్పెషల్లీ లివర్ అండ్ కిడ్నీస్ అయితే మెయిన్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి. ఆ 20% ఎప్పుడైతే లివర్ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందో చాలా సఫర్ అవుతుంటారు వాళ్ళు. డ్రగ్ ఇండ్యూస్డ్ రీనల్ ఫెయిల్యూర్, డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటుంటాం, దానివల్ల జాండీస్ వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. సో పిఆర్పి తోటి అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇప్పుడు దాకా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. ఓకే, అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ కంపేర్ టు టాబ్లెట్స్ పిఆర్పి ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే టాబ్లెట్స్ కైనా గ్యాస్ట్రైటిస్, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లమ్ వస్తుంది, కానీ పిఆర్పి తోటి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఓకే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో సార్ ఇప్పుడు మెడిసిన్ ఏమన్నా వాడేది ఉంటుందా, లేకపోతే పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత? పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్నాక మేము కొన్ని న్యూరోపతిక్ టాబ్లెట్స్ ఇస్తాం. నరాల బలానికి కొద్ది టాబ్లెట్స్ ఇస్తాము, అవి కూడా కొన్ని రోజులే. కొన్ని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇస్తాము, అది కొన్ని రోజుల వరకే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మేము పిఆర్పి మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ ఏంటంటే జస్ట్ తాత్కాలికంగా కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు. ఓకే, ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? అంటే ఒక పేషెంట్ అంటే వాళ్ళ కండిషన్ బట్టి ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది, పెద్దవాళ్ళైతే పెయిన్. కొంతమందికి ఏంటంటే కొంచెం తక్కువ. ఈ సర్టన్ పీపుల్కి ఎలా ట్రీట్ చేస్తారు? అదే మనము ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఎస్పెషల్లీ సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే సివియర్ మోకాల అరుగుదలతో వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మన దగ్గర 4 సిట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. 4 సిట్టింగ్, ఈచ్ సిట్టింగ్ 15 రోజులు గ్యాప్ ఇచ్చినా ఆల్మోస్ట్ 1.5 month పడుతుంది ట్రీట్మెంట్ ప్రాసెస్. తర్వాత కూడా ఒక 2 to 3 months వరకు పెరుగుతుంటుంది. అందుకే మేము 2 months తర్వాత మళ్ళీ పేషెంట్ రివ్యూకి రమ్మంటాం. కానీ ఎప్పుడు వచ్చినా పేషెంట్ 1 గంటన్నర 2 గంటలు అంటే 1.5 to 2 hours ఇక్కడ వెయిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోవడమే, కానీ హాస్పిటలైజేషన్ ఉండదు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా మేము పేషెంట్తో ఫాలోఅప్లో ఉంటాము, పేషెంట్లకు ఫోన్ చేస్తాము, రమ్మంటాము. వచ్చిన తర్వాత స్కాన్ చేసి వాళ్ళకి ఎలా ఉంది ఏంటి చెప్తాము. ఒకవేళ అప్పటికి ఇంకా కొద్ది మజిల్ స్ట్రెంథనింగ్ సరిగ్గా అవ్వలేదు అనుకోండి, మళ్ళీ మా ఫిజియోథెరపిస్ట్ కానీ, డైటిషియన్ కానీ, మా టీం అంతా ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్కు ఏం చేస్తే ఇంకా ఫర్దర్గా పెరిగిన టిష్యూ ఇంకా ఎక్కువ కాలం ఎలా ఉండాలి, ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, దాన్ని ఎలా సపోర్ట్ చేసుకోవాలి అని మా దగ్గర టీం చెప్తుంటుంది. అలా ఒక సివియర్ ఆస్టియోఆర్థరైటిస్లో వచ్చిన వాళ్ళకి 1.5 month ట్రీట్మెంట్ ప్రాసెస్, అంటే 1.5 month అంటే 15 daysకి ఒకసారి వస్తే 1.5 month అవుతుంది. దాని తర్వాత కూడా ఒక 2-3 months ఫాలోఅప్లో ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఇప్పుడు మేము హాస్పిటల్లో అంటే మేము క్లినిక్లో చూసాం, చాలామంది వస్తున్నారు, సో వెళ్తున్నారు. ఈవెన్ గతంలో ఎంతమందికి ఇప్పటి వరకు ఎపియాన్ ద్వారా ట్రీట్ చేయండొచ్చు? ఎంతమంది పర్సన్స్? హైదరాబాద్లోనే ఇప్పుడు దాకా స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు దాకా more than 50,000 హ్యాపీ పేషెంట్స్, more than 50,000 నీ జాయింట్స్ సక్సెస్ఫుల్గా చేశాము. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో we should say we have achieved a milestone అని చెప్పుకోవచ్చు. ఓకే, గ్రేట్. అండ్ సార్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే ఇలాంటివి అంటే బేసిక్గా చాలామంది ఏంటంటే అంటే నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలా ఉంటుందో ఏంటో ట్రీట్మెంట్, అంటే ఇంజెక్ట్ చేస్తారట అనే భయం ఉంటుంది కొంతమంది. బట్ సర్జరీతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది అండ్ తొందరగా కూడా కవర్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని డేస్కి రిజల్ట్ అనేది ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఒక 4 సిట్టింగ్స్ అన్నారు కదా, 4 సిట్టింగ్స్దా లేదంటే వాళ్ళ కండిషన్ బట్టి 3-2 అలా ఉంటుంది అనుకోవచ్చా? సో అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ తోటి వచ్చిన వాళ్ళకి మనం ఫస్ట్ సిట్టింగ్ నుంచే పెయిన్ రిలీఫ్ చూస్తామండి. ఫస్ట్ సిట్టింగ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మాకు 50% 60% పెయిన్ రిలీఫ్ వచ్చిందంట. కానీ మేము చెప్పేది ఏంటంటే ఆ 50-60% పెయిన్ రిలీఫ్ వచ్చినా దాని లాంగ్విటీ కోసము కంపల్సరీ నెక్స్ట్ 3 సిట్టింగ్స్ చేసుకొని మేము చెప్పిన ఎక్సర్సైజులు, మేము చెప్పిన ప్రికాషన్స్ అవన్నీ తీసుకున్నారనుకోండి. సో బై ద టైం 3rd సిట్టింగ్ వచ్చేసరికి చాలా మంది కంప్లీట్గా రిలీఫ్ వచ్చేసింది అంటారు. బట్ స్టిల్ మేము ఏంటంటే దాన్ని లాంగ్విటీ కోసం అని చెప్పి కంటిన్యూస్ చేస్తాం అనమాట. మనం ఎక్కువ కాలం ఉండాలి అంటే జస్ట్ బికాస్ కొంతమంది ఒకసారి ఫస్ట్ సిట్టింగ్ తర్వాత మాకు 70% రిలీఫ్ వచ్చింది, 80% రిలీఫ్ వచ్చింది అంటారు. బట్ వాళ్ళకు కూడా ఏం చెప్తామంటే
అది మీరు లాంగ్విటీ కోసం కంపల్సరీ సెకండ్ థర్డ్ ఫోర్త్ సిట్టింగ్ తీసుకోండి. దాన్ని ఎక్సర్సైజ్లో అవన్నీ చేసుకుంటా ఉంటే ఎక్కువ కాలం పాటు ఉంటుందండి. సో మనకి డే 1 నుంచే మనకి డిఫరెన్స్ తెలుస్తుంటుంది, కంపల్సరీ తెలుస్తుంది. ఓకే, అంటే ఈ సిట్టింగ్స్ తర్వాత ఈవెన్ ఒకవేళ సెకండ్ థర్డ్కి ఓకే అయినా కానీ ఫోర్త్ వరకు కూడా ట్రీట్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి లాంగ్ రన్ ఉంటుంది. అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఎక్కువ కాలం పాటు ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈవెన్ మీరు ఇందాక అన్నట్టు 35 to 40 years మధ్యలో ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్ చేయొచ్చు? సేమ్ ప్రాసెస్ ఉంటుందా లేదంటే వేరే? అదే ఇప్పుడు 35-40 yearsలో ఎవరైతే పార్షియల్ టీయర్స్ తోటి వస్తారో ఆర్ ఇలానే కార్టిలేజ్ డిజనరేషన్ తో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ అదే మేము ఒక హై రెజల్యూషన్ స్కాన్ ద్వారా అసలు ఎగ్జాక్ట్లీ ఏమి డ్యామేజ్ అయింది కనుక్కున్నాక వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్సర్సైజెస్ కొద్దిగా డిఫరెంట్గా చెప్తాము. అండ్ దెన్ వాళ్ళకి క్వాంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రిపరేషన్లో మైల్డ్గా చేంజ్ ఉంటుంది. అంటే యూజ్ చేసే కిట్స్ కానీ ఆ ప్రిపరేషన్ కానీ డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వాళ్ళకి చెప్పే ఎక్సర్సైజెస్, వాళ్ళకి చెప్పే డయట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేస్తాం మేము. వాళ్ళకి ఆ మజిల్ స్ట్రెంథనింగ్ మీద బాగా ఫోకస్ చేస్తాము. చేసి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి పెద్దవాళ్ళు ఉంటారు సార్, చాలా పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు 35 to 40 డిస్కస్ చేసుకున్నాం కదా, 45 to 60, 70 వరకు కూడా ఇందాక మేము చూసాం క్లినిక్లో. సో వాళ్ళకి అంటే ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ బాడీ కండిషన్ ఏంటంటే కొంచెం సపోర్ట్ చేయదు, ట్రీట్మెంట్కి సపోర్ట్ చేయదు. అలాంటి వాళ్ళకి ఈవెన్ ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే మోకాలు నొప్పి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? అదే ఇప్పుడు జనరల్గా ఎస్పెషల్లీ లేడీస్ చూసుకున్నట్టయితే అండి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆల్రెడీ లేడీస్కి ప్రోటీన్ మాస్ తక్కువ ఉంటుంది, మజిల్ మాస్ తక్కువ ఉంటుంది. దానితో పాటు ఎస్పెషల్లీ మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి ఇంకా తగ్గుతూ ఉంటుంది వాళ్ళకి. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మేము ఏం చెప్తామంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే కొన్ని లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద కూర్చుండే అలవాటు ఉంటుంది చాలా మంది రోజుకి. వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎంత వీలైతే అంతే కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి అంటారు. తర్వాత చాలా మంది అంటారు, డాక్టర్ గారు నాకు రోజు 1 hour వాకింగ్ చేసే అలవాటు, 1 hour వాకింగ్ చేస్తేనే నా జనరల్ కండిషన్ ఎస్పెషల్లీ 60-70, 50, 60, 70 వాళ్ళకి మేము వాళ్ళకి ఒకటే చెప్తారు, వాకింగ్ ఈజ్ గుడ్, వాకింగ్ చేయాలి, కానీ వాకింగే గంట సేపు చేయడము తప్పు. అంటే ఆల్రెడీ మీకు బాగా మోకాలు అరిగిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దేర్ ఆర్ అదర్ వేస్ ఆఫ్ మెయింటైనింగ్ జనరల్ హెల్త్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే యోగా, మనం ఈ మధ్యకాలంలో ప్రపంచం మొత్తం యోగా మీద దేర్ ఇస్ సో మచ్ ఫోకస్. సో యోగాతో కూడా జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవచ్చు. యోగా, ప్రాణాయామము, బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీస్, తర్వాత కొన్ని కూర్చొని మన క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్, అవన్నీ ఎలా ఉంటాయంటే టీవీ ముందు ఒక సోఫా మీద కూర్చొని చేసుకోవచ్చు, లేకపోతే బెడ్ మీద కూర్చొని చేసుకోవచ్చు. సో మేము అలా 60-70 వచ్చే వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేసినప్పుడు కొద్దిగా మీరు ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి, వాకింగ్ తక్కువ చేసుకోండి, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేసుకోండి, మిగతా 1/2 hour 45 minutes మజిల్ స్ట్రెంథనింగ్ అంటే మజిల్ స్ట్రెచ్చింగ్ మీద, బ్రెత్ హోల్డింగ్ మీద, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ మీద ఫోకస్ చేయండి అని చెప్తాం. అలా వాళ్ళకి ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి వాళ్ళకి స్ట్రెంథన్ చేస్తూ ఉంటాం, స్ట్రెంథన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే పేషెంట్కి ఈవెన్ ఏంటంటే ఇంత మునుపు ఏమన్నా యాక్సిడెంట్స్ కానీ సర్జరీస్ కానీ జరిగి ఉంటాయి చాలామందికి. కొంతమంది డౌట్ ఏంటంటే ఈవెన్ ప్రీవియస్గా గతంలో ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే సర్జరీస్ కానీ ఈవెన్ అలా జరిగిన ఇంజురీస్ అయిన ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏమన్నా చేంజెస్ ఉంటాయి సార్? సేమ్ ట్రీట్మెంట్ అలా? అలాంటి వాళ్ళకి కూడా మా దగ్గర పెయిన్ రిలీఫ్, పెయిన్ చాలా మంది వస్తారండి పోస్ట్ సర్జరీ, ఎస్పెషల్లీ నడుముకి సర్జరీ అయిన వాళ్ళు వస్తుంటారు. ఇలా నీ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా మా దగ్గరికి ఇంకా పెయిన్ తగ్గలేదు, పెయిన్ ప్రాబ్లం చేస్తుంది అని వస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్ తోటి, ఇమేజ్ గైడెన్స్ తోటి వాళ్ళకి ఏ టిష్యూ ఎక్కువ ట్రబుల్ చేస్తుంది, ఇంకా ఏ టిష్యూ డ్యామేజ్ అయ్యి ఇంకా ట్రబుల్ చేస్తుందో చూస్తాము. చూసి దానికి ఫస్ట్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా నొప్పి తగ్గిస్తాము. చేశాక దాన్ని మళ్ళీ ఏమైనా రీజనరేషన్ పాసిబిలిటీ ఉంటే రీజనరేట్ చేసి స్ట్రెంథెన్ చేస్తుంటాం. సో ప్రతి పేషెంట్కు ఒక ఫోకస్డ్ ప్లాన్ ఉంటుందండి. అంటే యూనివర్సల్గా అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. సో కండిషన్ బట్టి ఇండివిజువలైజ్ ద ప్రోటోకాల్స్. అంటే ఒక పేషెంట్ ఒక కండిషన్తో ఉన్నారనుకోండి, ఆ పేషెంట్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇంకో పేషెంట్ ఇంకో కండిషన్ తోటి వచ్చారనుకోండి, ఆ పేషెంట్కి డిఫరెంట్ ప్రోటోకాల్ ఉంటుంది. సో వీ ఇండివిజువలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ ఎవ్రీ పేషెంట్. సో అండ్ మా టీమ్ అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, అండ్ సార్ ఇంకోటి
మనకు బేసిక్గా చాలామంది ఏంటంటే ఇప్పుడు మనకు వస్తున్న కొద్దీ ట్రీట్మెంట్కి వస్తున్న వాళ్ళల్లో అంటే కొంచెం మల్టిపుల్ ఉండే అంటే ఆలోచనలతో ఉంటారు. ఎలా అంటే ఈ ట్రీట్మెంట్ కాకుండా మెడిసిన్ త్రూ వెళ్ళే వాళ్ళు ఉంటారు. లేకపోతే కొంతమందికి ఏంటంటే మెడిసిన్ కొంతమంది రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూ ఉంటారు. అవి వేసుకుంటేనే వాళ్ళకు ఆ మోకాల నొప్పులు అనేది తగ్గుతూ ఉంటాయి, లేదంటే తగ్గవు. ఇంకేజ్ చేసినా తగ్గవు అనమాట. వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఆ మెడిసిన్ తోటి అలా వేసుకుంటున్నాను. అలాంటి వాళ్ళకు ఇవి ఏమంటే లాంగ్ టర్మ్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనుకోవచ్చు? అంటే అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటేనే నాకు తగ్గుతుంది అన్న అపోహతోటి ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా మేము ఏమంటే ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాం. అంటే అసలు వాళ్ళకి అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళకి నీ జాయింట్ లో నొప్పి రావడానికి గల కారణం ఏంటి, వాళ్ళకి ఒకటే చెప్తాం, ఏజింగ్ ఈజ్ ఏ డిజనరేటివ్ కండిషన్. సో అది జబ్బు కింద చూడొద్దు. ఇప్పుడు ఇది నిజంగా జబ్బు అనుకోండి, దానికి ఒక రకంగా ఆలోచించాలి, కానీ జబ్బు కాదు. జబ్బు కాకుండా అది ఒక డీజనరేటివ్ కండిషన్. సో ఆ డీజనరేట్ అయిన టిష్యూని రీజనరేట్ చేసుకొని రీబిల్డ్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అని వాళ్ళకి ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ చేస్తామండి. సో అలా కౌన్సిలింగ్ చేశాక చాలామంది అగ్రీ అవుతారు, చాలామంది సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఆ పాజిటివ్ మైండ్ తోటి వచ్చారనుకోండి, ఈ ట్రీట్మెంట్ బాగా సక్సెస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో మొత్తానికైతే వాళ్ళ అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా వస్తే డెఫినెట్గా సక్సెస్ కౌన్సిలింగ్ చేసి బాగానే సక్సెస్ఫుల్ చేస్తూ ఉంటారు. సార్ ఇంకోటి ఏంటంటే పెద్ద మోకాల నొప్పితో పాటు ఇప్పుడున్న జనరేషన్లో నడుము నొప్పి, ఈ రెండు మెయిన్ అనమాట. సో దానికి సంబంధించి ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుందా ఓన్లీ దీనికైనా? మా దగ్గర ఇప్పుడు మోకాల నొప్పి ఒక్కటే కాకుండా నడుము నొప్పులు సెకండ్ మోస్ట్ కామన్ పెయిన్స్ వచ్చి నడుము నొప్పులు. సో నడుము నొప్పులకి చూసుకుంటే కూడా ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ నడుము నొప్పులు కూడా ఇంతకు ముందు లాగానే అనుకున్నట్టు చిన్న ఏజ్ నుంచి మొదలుపెట్టి 80 years వరకు ఉంటుంది. చిన్న ఏజ్ లో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ హైబ్రిడ్ వర్క్ కల్చర్స్ ఏమవుతుందంటే, హైబ్రిడ్ వర్క్ కల్చర్స్ లోపల ఈ మధ్యకాలం కోవిడ్ తర్వాత ఇంట్లోంచి వర్క్ చేయడం మొదలుపెట్టారు. సో ఇంట్లో ఏంటంటే ప్రాపర్ ఎర్గానమిక్స్ ఉండదు. అంటే సోఫాల మీద కూర్చొని కింద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే డిస్క్ ప్రొలాప్స్ అవడము, డిస్క్ డీజనరేషన్స్ అవడము, డిస్క్ జారటము, డిస్క్ మీద స్ట్రెయిన్ అవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారు మా దగ్గర చాలా మంది. సో వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ఇలాంటి వాటికి కూడా సింపుల్గా ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే వాళ్ళని అడుగుతాము, హిస్టరీ అడుగుతాము, మీరు ఏంటి. చాలామంది మేము ఇట్లా రోజుకి 8 to 10 hours ఇంట్లోంచి వర్కింగ్ ఇట్లా కూర్చొని చెప్తాం. సో వాళ్ళకి ఒక ప్రాపర్ ఎర్గానమిక్స్ అంటే ఏంటి, అండ్ దెన్ ఇలా 8 గంటలు 10 గంటలు పనిచేస్తున్నప్పుడు దానికి డిస్క్ ఎక్కువ సఫర్ అవ్వకుండా దానికి ఏం చేయాలి అంటే, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 45 minutesకి ఒక 2 steps చేయడము, ఎవ్రీ 15-20 minutesకి మన పొజిషన్ మార్చుకోవడము, తర్వాత వెయిట్ మేనేజ్మెంట్, తర్వాత ఆ డిస్క్కి స్పెసిఫిక్గా పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తాము. ఓకే. వీటన్నిటితో కూడా కాకుండా నొప్పి కంటిన్యూ అవుతుంటే వాటికి కూడా ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి. ఆ ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి కంప్లీట్ రిలీఫ్ ఇస్తాం మనం. ఓకే. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనే తావే లేదండి. డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ బల్జు, షియాటికా, స్పాండిలోసిస్, దేని వల్ల అయినా నొప్పులు వస్తుంటే, అంటే ఇట్లా డ్రాగింగ్ పెయిన్ వస్తుంటే వాటన్నిటికి కూడా సింపుల్ ఇంజెక్షన్స్ ద్వారా, ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా జస్ట్ ఒక 1.5-2 hours హాస్పిటల్ స్టే, అంటే రావటము ఒక హాఫ్ అన్ అవర్లో ప్రొసీజర్ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ స్టే, దాని తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ చెప్తాము, అవన్నీ చేసుకొని వెళ్ళిపోవడం. ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా. ఆ ఎక్సర్సైజెస్ అన్ని సింపుల్గా ఉంటాయండి. ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఎవరి బెడ్ మీద వాళ్ళు చేసుకోవచ్చు. సో దానికి ఏమి మళ్ళీ సపరేట్గా ఫిజియోథెరపిస్ట్ని పెట్టుకోవడం అవసరం లేదు, సపరేట్గా ఫిజియో సెంటర్స్కి వెళ్ళి ఆర్ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓకే. సో ప్రాపర్గా ఏంటంటే ఉన్న లైఫ్ స్టైల్ మనకు జనరల్గా మనకున్న లైఫ్ స్టైల్లోనే ఎలా మార్చుకొని చిన్న చిన్న చేంజెస్ తోటి అయితే చేయొచ్చు అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ పిఆర్పి అనేది ఏంటంటే చాలా మందికి కొంచెం డౌట్ ఏంటంటే, ఈవెన్ హెయిర్, ఇప్పుడు ఈ హెయిర్ ప్లాంటేషన్స్, ఇవి ఈ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్లో కూడా ఉంటుంది. సో ఏంటంటే దానికి దీనికి చేంజెస్ ఏమైనా ఉన్నాయని చాలా మంది అడిగారు మన. సో పిఆర్పి హెయిర్ ప్లాంటేషన్స్ ఉంటాయి, లేకపోతే మోకాళ్ళు, నడుము, ఇవి ఉంటాయి. ఏంటి సార్ అసలు చేంజెస్? అంటే ఇప్పుడు అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఆర్పి ప్రిపరేషన్ కిట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి మార్కెట్ లోపల. అంటే సింపుల్ చిన్న బాక్స్ టైప్ కిట్స్ ఉంటాయి, అవన్నీ ఓపీ రూమ్ లో పెట్టి వాటికి టెంపరేచర్ కంట్రోల్ ఉండదు, దానికి ప్రాపర్ క్వాంటిఫికేషన్ ఉండదు. అండ్ దెన్ మన పిఆర్పిని జస్ట్ డబుల్ చేస్తూ ఉంటాయి. అంటే సో అవన్నీ ఏంటంటే
సరే హెయిర్కి కొన్ని చోట్ల స్కిన్లో ఫిల్లర్స్కి వాటికి యూజ్ చేస్తాం, అవును. కానీ అవి నీ జాయింట్లో యూజ్ చేయమండి మేము. మా దగ్గర ఏంటంటే ఎఫ్డిఏ అప్రూవ్డ్ కిట్స్ ఫర్ నీ జాయింట్స్, అంటే ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది కిట్. దిస్ ఇస్ ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ ఉంది మాకు, ఎఫ్డిఏ అప్రూవ్డ్ కిట్స్ లీగల్ పర్మిషన్. లీగల్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ కిట్స్ ఉంటాయి. ఆ ఎఫ్డిఏ అప్రూవ్డ్ కిట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ క్వాంటిఫికేషన్ చేశాక మన పిఆర్పి ఆల్మోస్ట్ 5 to 6 times దాన్ని ఇంక్రీజ్ చేస్తాము. రెండోది ఇమేజ్ గైడ్ తోటి ఇస్తాము, అంటే బ్లైండ్గా ఎక్కడ పడితే అక్కడ ఇయ్యం, అంటే ఇమేజ్ తోటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నీ జాయింట్లో చూసుకున్నట్టయితే ఈ అరిగిన పార్ట్ ఎక్కడుందో అక్కడే ఎగ్జాక్ట్లీ నీడిల్ పెట్టి ఇంజెక్ట్ చేస్తాం. ఎక్కడో బ్లైండ్గా ఎక్కడ పడితే అక్కడ ఇస్తే ఎక్కడైనా పోవచ్చు. సో ఫస్ట్ థింగ్ టెంపరేచర్ కంట్రోల్డ్ కిట్స్, ఎఫ్డిఏ అప్రూవ్డ్ టెంపరేచర్ కంట్రోల్ కిట్స్ యూజ్ చేయడం వల్ల మంచి క్వాలిటీ ఆఫ్ పిఆర్పి తయారవుతుంది. దాని స్ట్రెంత్ ఇప్పుడు మనకున్న ప్లేట్లెట్స్ని ఆల్మోస్ట్ 5 to 6 times ఇంక్రీజ్ చేయడం వల్ల, ఇమేజ్ గైడెన్స్ తోటి డిపాజిట్ చేయడం వల్ల అక్కడ కరెక్ట్గా మనకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావడం వల్ల మనకు ఆశించినంత ఫలితం వస్తుంది. అంటే రిజల్ట్స్ ఆర్ ఎంకరేజింగ్ అండ్ రిజల్ట్స్ ఆర్ గుడ్. మనకి డ్యామేజ్ అయిన టిష్యూ అంతా రీజనరేట్ అవుతుంది. ఓకే, సరే ఇప్పుడు మనకు దీంట్లో ఇప్పుడు పిఆర్పి చేసుకున్నప్పుడు మిషన్స్ కొన్ని మీరు ఇందాక అన్నారు, కొన్ని మిషన్స్ మా దగ్గర ఉన్నాయి. సో అవి ఆ మిషన్స్ అవి ఎంతవరకు, అంటే ఎలాంటి అవుట్ఫిట్, అంటే ఏంటంటే మంచి ఇప్పుడు ఉన్నదానికి డబుల్ చేస్తాయి అన్నారు. సో ఎలా ఉన్న పొజిషన్స్ని ఎలా మార్చుతాయి ఆ మిషన్స్ ఉన్నాయి? అదే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ కార్టిలేజ్ బాగా డ్యామేజ్ అయిందనుకోండి, ఆ కార్టిలేజ్ థిక్నెస్ మనకు ఆశించినంత, అంటే ఆల్మోస్ట్ 2 to 3 times పెరిగే, ఆల్మోస్ట్ 2 to 3 times పెరిగే అంత క్వాలిటీ పిఆర్పి తయారవుతుందండి ఈ కిట్స్ అన్ని. అదే చెప్పాను కదా, టెంపరేచర్ కంట్రోల్డ్ ఉంటుంది. సో టెంపరేచర్ మెయింటెనెన్స్ బాగుంటుంది కాబట్టి ఆ క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెటరీస్ ప్లాస్మా బాగా వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఈ రిజల్ట్ చాలా బాగా వస్తుంది మనకి. ఓకే, సో ఫైనల్గా సార్ ఇప్పుడు ఈ పియాన్ పెయిన్ మేనేజ్ సెంటర్ గురించి, సో ఏంటంటే మీకు చాలామందికి ఏంటంటే డౌట్స్ అండ్ అపోహలు కూడా ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు చాలా డౌట్స్ అయితే మాకు క్లియర్ చేశారు. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి, ఫుడ్ గురించి, లేకపోతే ఎక్సర్సైజ్ గురించి ఆల్మోస్ట్ చేశారు. ఇన్ కేస్ ఇంకేమన్నా అంటే ఇలాంటి భయం ఉన్న వాళ్ళకంటే ఇట్లా దీనికి వెళ్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న భయం ఉన్న వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటే మా ఇంటర్వ్యూ ద్వారా మీరు చెప్పండి. అదే నేను ఒకటే చెప్పేది, మేము అంటే డాక్టర్ సుధీర్ దారా మా ఫౌండర్, మేమంతా బేసికలీ వీఆర్ అనస్థెటిస్ట్. సో యాజ్ ఏ అనస్థెటిస్ట్ చాలా మేజర్ ఆపరేషన్లప్పుడు, అంటే ఆపరేషన్ థియేటర్లో చూసినప్పుడు ఇలాంటి డీజనరేటివ్ కండిషన్స్కి చాలా అనస్థీషియా ఇచ్చాం. అంటే నీ రీప్లేస్మెంట్స్ కానీ, కొన్ని షోల్డర్స్ కానీ, పార్షియల్ టేర్స్ కానీ వాటి ఇచ్చినాం. అప్పుడు పేషెంట్స్ సఫరింగ్స్ అవన్నీ చూసినప్పుడు డాక్టర్ సుధీర్ దారా గారికి ఎందుకు డీజనరేటివ్ కండిషన్స్, అంటే ఒక మస్కులోస్కెలిటల్ కండిషన్ విచ్ ఈస్ ఆఫ్ డీజనరేటివ్ ఇన్ నేచర్, వాటికి ఇంత మేజర్ సర్జరీస్ ఎందుకు, దానికి ఒక వేరే ఆప్షన్ ఉందా, ఈ అలోపతిలోనే వేరే ఆప్షన్స్ ఉన్నాయా అని ఆలోచించినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు ఇలా స్టాప్ గ్యాప్గా యూజ్ చేసే ట్రీట్మెంట్స్ కనిపించాయి. సో వాటిని రీసెర్చ్ చేసి ఒక ఇండియన్ కండిషన్స్కి, ఇండియన్ స్టాండర్డ్స్కి ఒక ప్రోటోకాల్స్ డెవలప్ చేశారు. సో అలా డాక్టర్ సుధీర్ దారా గారు ఒక ప్రోటోకాల్స్ డెవలప్ చేయటం వల్లనే, అంటే ఈజ్ కాల్డ్ ఫౌండర్ ఆఫ్ ప్లాస్మా థెరపీ. సో ప్లాస్మా థెరపీ అనేది అసలు ఏపీఆన్లో దానికి ఒక ప్రోటోకాల్స్ ఫిక్స్ చేసాము. అంటే బేసికలీ ప్లాస్మా థెరపీకి ప్రోటోకాల్స్ ఫిక్స్ చేయటమే కాకుండా ఓన్లీ ప్లాస్మా థెరపీ చేస్తే సరిపోదు, వీ నీడ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్. అంటే డైట్ కరెక్ట్గా ఉండాలి, వెయిట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి, దానికి ఒక ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఉండాలి, ప్రాపర్ రీబిల్డింగ్ ఆఫ్ మజిల్స్ ఉండాలి. సో ఇట్లా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా మా ఎపియాన్లో ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. అంటే వీఆర్ ఎ టీమ్, అంటే టీమ్ ఆఫ్ పెయిన్ ఫిజిషియన్స్, టీమ్ ఆఫ్ ఫిజియో, టీమ్ ఆఫ్ డైటీషియన్స్ అండ్ అదర్ మా దగ్గర ఉన్నారు కాబట్టి, ప్లస్ దానికి తగ్గ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేయడానికి సిపిఎం మెషిన్స్ ఉంటాయి, పాస్చర్ కరెక్షన్కి మెషిన్స్ ఉన్నాయి, మయోఫేషియల్ మెషిన్స్ ఉన్నాయి. ఇలా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ద్వారా వెళ్తాం కాబట్టి మా ఎపియాన్లో రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ లాట్ ఆఫ్ హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. సో మేము ఒకటే చెప్పేది అందరికీ, ఎవరైతే ఈ నొప్పులతోటి బాధపడుతున్నారో ఏమి అపోహలు పెట్టుకోకుండా మా దగ్గరకు వస్తే వాళ్ళ అపోహలన్నిటికీ, వాళ్ళ డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేస్తాము.
వాళ్ళకి ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్ ఇస్తామండి. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, చిన్న డౌట్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే డిసీజెస్ ఉంటాయి సార్, ఈవెన్ వేరే వేరే రకాల డిసీజెస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి, బట్ ఈ పెయిన్తో పాటు ఆ డిసీజెస్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఏంటి సార్ ట్రీట్మెంట్స్? వాళ్ళకు కూడా అదే చెప్పేది. ఇప్పుడు ఎవరైతే బీపీ, షుగర్, కిడ్నీ ప్రాబ్లము, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళైనా ఏమీ అపోహలు లేకుండా వచ్చి సింపుల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా, అంటే ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక లాంగ్ లాస్టింగ్ పెయిన్ రిలీఫ్ సొల్యూషన్స్ వస్తాయి, లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అండ్ అట్లనే కాకుండా వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కాబట్టి రిస్క్ అనేది ఏముండదు, హాస్పిటలైజేషన్, ఐసీయూ స్టే అవన్నీ ఏముండదు. అండ్ సర్జరీ కంపేర్ చేస్తే అసలు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవాలి మనం. ఓకే, సో ప్రాబ్లం ఏముండదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఈవెన్ ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం, ఇలాంటి మోకాల సమస్యలు కానీ నడుము నొప్పి వస్తే డెఫినెట్గా ఇపియాన్ సెంటర్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి, మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని సో హ్యాపీగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ సాల్వ్ చేస్తారు ఉన్నటువంటి డాక్టర్స్ అయితే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.